కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం అంతా మన ఆ, కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సరపడిచ్చారా లేదా అని ఉమ్, ఒక చర్చ. అది గ్రాంటా ఉమ్, లేక అప్పా అని ఇంకో చర్చ. ఉమ్, ఆ, అంటే 1,00,000 కోట్లు కావాలన్నారు అమరావతికి, 15,000 కోట్లు ఏ మూలకు సరిపోతాయని. అంటే ఇవన్నీ ఏంటంటే చెప్పేవాళ్ళు కూడా ఆ, వాళ్ళ దగ్గర విమర్శిస్తున్నారు కానీ సబ్స్టాన్స్ తో రావట్లేదు. అంటే మీలాంటి ఉమ్, వాళ్ళతో చర్చించాలనుకుంటున్నాను. అసలు 15,000 కోట్లు ఉమ్. అమరావతికి సరిపోతాయా సరిపోవా అంటే మీరు ఏం చెప్తారండి? 15,000 కోట్లు ఏ మూలకండి? సరిపోవు. కాకపోతే ఉమ్, ఒక పాత సామెత ఒకటి ఉంది. అది కొంచెం రివర్స్ లో చెప్పుకోవాలి. ఉమ్, ముందల మొగుడేనయ్యో ముంతమ్ముకుడు ఇచ్చాడు అన్నట్లు. పోయినసారి వాళ్ళు అడగను లేదు, వీళ్ళు ఇవ్వను లేదు. అసలు ఆ వాళ్ళంతా కలిసి ఒక వింత నాటకం ఆడారు కదా అప్పుడు. జగన్మోహన్ రెడ్డి ప్లస్ ఆ మోడీ, అమిత్ షా వీళ్ళందరూ ఆడిన నాటకం ఏంటి? అసలు మూడు రాజధానులను ఎట్లా అంటావురా, అక్కడ మొదలెట్టిన రాజధానిని పూర్తి చేయకుండా అని చెప్పి వాళ్ళు ఆ రోజు మాట్లాడి ఉన్నట్లయితే గనక ఇవాళ కథ ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. ఆ రోజు వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటే, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేక ఒక కారణము. రెండవ కారణం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు లాంటి ఒక బలమైన నాయకుడు దక్షిణాదిన ఎమర్జీ అవటం ఇష్టం లేక ఇట్లా రకరకాల కారణాలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం. దానికి వంతపాడాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అప్పుడు అధికారం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా చేష్టలు ఉడిగిపోయి ఉన్నాడు, చేసేదేమీ లేక. ఇప్పుడు ఒక రకంగా ఏంటి అంటే, ఆ ఈ 15,000 కోట్లు సాధించటం వెనక ఆంధ్ర ప్రజలు ఉన్నారు. ఆంధ్ర ప్రజలు మొన్న ఇచ్చిన ఆ విజయం ఉంది చూసారా? ఆ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి చూసారా? వీళ్ళ తలరాతను వీళ్ళే రాసుకున్నారు ఆంధ్ర ప్రజలు. అలా కాకుండా కొన్ని అటు కొన్ని ఇటు కొన్ని అటు చెల్లా చెదురైపోయి ఉంటే గనక మన పరిస్థితి ఇలాగే ఉండేది ఇప్పటికి కూడా. ఒక రకంగా ఆ పరిస్థితులు అన్ని అనుకూలించినాయి. మనకి ఎక్కువ సీట్లు ఉండటం. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పాట పాడుతుండేవాడు. కేంద్రం మెడలు వంచాలంటే మనకి ఎక్కువ సీట్లు ఉండాలి, ఎక్కువ సీట్లు ఉండాలి అని. ఆయనకి ఇచ్చినా గానీ ఆయన వంచలేదు, అది వేరే విషయం. ఆయన దేనికి వంచుకున్నాడు అంటే, ఆయన స్కాములకి, ఆయన స్కీములకి, ఆయన బెయిల్కి వంచుకున్నాడు. సరే, ఇప్పుడు మనకి 15,000 కోట్లు వచ్చింది. దీని వెనకమాల ఉమ్, ప్రజలు సాధించుకున్నది ఒకటైతే, రెండోది బీజేపీకి ఒక రాజకీయ అవసరంగా మన ఆంధ్రప్రదేశ్ కనిపిస్తా ఉంది. ఒక ఆశాజ్యోతి వాళ్ళ మన ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు ఆశాజ్యోతులు. అందుకే వాళ్ళకి వేరే చోట్ల కూడా బలం లేకపోవటము, మన మీద ఆధారపడటము. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ అంతే. ఒకప్పుడు దేశమంతా ఓడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిచింది. అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఒక ఆ, ప్రత్యేకమైన శ్రద్ధాశక్తులు ఉండే ఇందిరాగాంధీకి కూడా. అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆంధ్ర నాయకులకి అపాయింట్మెంట్ ఇచ్చేది ఆవిడ. ఎందుకంటే అలాంటి రాజకీయ వాతావరణం ఉంది ఇక్కడ. ఇదే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది. మోడీ ప్రధానిగా ఉండటానికి. ఒకవేళ చంద్రబాబు నాయుడుకి కానీ కోపం వచ్చింది అంటే, ఇక్కడ ఈయనకి జలుబు చేస్తే అక్కడ వాళ్ళకి జ్వరం వస్తుంది ఖచ్చితంగా. ఆ పరిస్థితిలో ఇవాళ ఆంధ్ర రాజకీయం ఉంది కాబట్టి మనకి ఇంత బడ్జెట్ వచ్చింది. లేకపోతే అసలు మన ముఖం వాళ్ళు ఎందుకు చూసేవాళ్ళండి? ఉమ్, వాళ్ళు కానీ పటిష్టంగా ఉండున్నట్లయితే, ఆంధ్ర ఎంపీల అవసరం లేకపోయి ఉండున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మళ్ళీ అగమ్య గోచరంగానే ఉండేది. అమరావతి కూడా అమరావతి, పోలవరం ప్రశ్నార్థకం అయ్యాయి. అయితే ఈ పరిస్థితిని మన రాజకీయ నాయకులు ఎంతవరకు వాడుకుంటారనేది మనం ఇప్పుడు ఇప్పుడు ప్రజల ముందున్న ప్రశ్న. ఇప్పుడు ఈ 15,000 కోట్లు ఈ 8 నెలలకి వాడేసేసి అమరావతిని ఒక దారికి తీసుకుని వస్తే, అంటే అక్కడ పరిస్థితి కూడా ఎట్లుందంటే, అమరావతి శుభ్రం చేయడానికి చాలా డబ్బులు కావాల్సిన పరిస్థితి. ఆల్రెడీ మొదలెట్టారనుకోండి. అవన్నీ అయ్యి ఆ మరి 90%, 80%, 70% అయిన బిల్డింగుల మీద మొదటగా ఈ డబ్బును ఖర్చు పెట్టి వాటన్నిటికి ఒక రూపం తీసుకొచ్చేసేసి వాడుకలోకి తెచ్చేసారనుకోండి. కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం లెక్కలు చూపించడానికి లేదు,
జరిగిన పనిని చూపించటానికి ప్రస్ఫుటంగా ఆ పని కనిపిస్తది. ఆ పనులు చేసుకుంటూ ముందుకెళ్తే గనక మళ్ళీ మార్చి 31 అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త బడ్జెట్ లో మేము 15,000 కోట్లని ఇట్లా అవసరమైతే మేము మ్యాచింగ్ గ్రాంట్ వేసుకుని మరీ మేము చేసుకున్నాము. ఈసారి ఇచ్చేది మీకు మీరు ఇంకా బాగా ఇస్తే అమరావతి త్వరగా మా చేతికి వస్తే గనక, ఆ రాజధాని మా చేతికి వస్తే మేము అభివృద్ధి పదంలో ముందుకెళ్తాము అని చెప్పి అడిగే అవకాశం ఉంటది. అలాగే ఒక్కవేళ మళ్ళీ ఏమైనా బీజేపీ తోక జాడిస్తే గనక మనకున్న ఆయుధం మనకు ఎట్లాగో ఉంది, మన ఎంపీలు మనకున్నారు. ఆ ధైర్యంతో ధీమాతోటి చంద్రబాబు నాయుడు కొంచెం ఆ, ఒక్కొక్కసారి కాస్త బేలగా అయిపోయి ఆమ్, కాస్త బతిమాలుకున్న స్వరం కనిపిస్తా ఉంటది. కానీ ఆమ్, ఆ, రౌతు కొద్ది గుర్రంలాగా ఇవాళ మనం స్వారీ చేయగలిగిన పరిస్థితిలో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ నాయకులు మోడీ మీద స్వారీ చేయాల్సిందే. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కు చూపించిన చుక్కలు ఉన్నాయి చూసారా, వాళ్ళు చూపించిన చుక్కలన్నిటికీ ఇవాళ వాళ్ళకి గట్టి గుణపాఠం చెప్పాలి అంటే గనక ఆ ఒక పదునైన స్వరంతో, ఒక ధీమాతోటి, ధైర్యంతో నా దయాదాక్షిణ్యాల మీద నువ్వు ఉన్నావు అని ప్రతిసారి అనకపోయినా గాని ఆ ఆ ఆ ధీమా అయితే మన దగ్గర ఉండాలి. ఎక్కడ బతిమలాడుకునే స్వరం అక్కర్లేదు మనకి. మన హక్కులాగా మనం తీసుకుందాం. పైగా ఇది ఫెడరల్ స్ఫూర్తి మనది. ఆ, ఆ, ఈ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించేటట్లు మోడీ చాలా సార్లు ప్రవర్తించాడు. కానీ మనం మా హక్కు అనే విధానంలో మనం వెళ్ళి ఆ, సాధించుకుంటే మటుకు ఆంధ్రప్రదేశ్కు తిరుగులేదు. అలాగే ఆ నౌకా ఆమ్, అంటే పోర్ట్లకి వాటికి ఎంత ఇచ్చారు అనేది ఇంకా ఎందుకో ఈ రెండే హైలైట్ అయినాయి. పోలవరం మన అమరావతికి ఇచ్చిందే హైలైట్ అయిపోయింది. లేదంటే ఈ చేతిలో ఒక బూర, ఈ చేతిలో ఒక గారె పెట్టి మిగతా వేటన్నిటికీ ఆ ఏమన్నా పక్కన పెట్టారా, అవి కూడా కొంచెం మనం కొంచెం విశ్లేషించుకోవాల్సి ఉంది. అసలు కేంద్ర సాయంగా ఎంత ఇస్తున్నారు, ఆ మళ్ళీ 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 ఇవి తిరిగి ఇవ్వాలా, ఈ ఈ ఈ చర్చ అంతా కూడా ఇప్పుడు బడ్జెట్ మీద రేపు ఆంధ్రప్రదేశ్ లో శాసనసభలో ఆ, చర్చ జరిగితే గానీ అందరికీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటది. ఏది ఏమైనప్పటికీ అమరావతికి మంచి రోజులు వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. వాళ్ళు ఇష్టంతో చేశారా, మనస్ఫూర్తిగా చేశారా, వాళ్ళు ఎట్లన్నా చావనివ్వండి, కానీ మనకైతే మంచి జరిగింది. మన ప్రజలు సాధించుకున్నారు. 2014-19 మధ్యలో 1,500 కోట్లు వచ్చాయండి. ఇప్పుడు ఒక సున్నా పెట్టారు, 15,000 కోట్లు వచ్చాయి. మీరు చెప్పినట్టు 8 నెలలే ఉంది ఇది. మధ్యంతర బడ్జెట్ లాంటిది ఇది. అవును. 12 నెలలు లేదు. ఈ 8 నెలల్లో ఈ 15,000 కోట్లతో కాస్త అమరావతి ఊపిరి పీల్చుకుని వచ్చే సంవత్సరం ఒక 25,000 కోట్లతో ఎదగాలని కోరుకుందాం మేడం. ధన్యవాదాలండి. ఖచ్చితంగా ఖచ్చితంగా. అసలు మన హక్కు అండి అది. ఉమ్, కాకపోతే మన హక్కులను కూడా వాళ్ళు కాలు రాశారు ఇంతకు ముందు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళున్న ప్రత్యేక పరిస్థితిలో, వాళ్ళకున్న ప్రత్యేక అవసరాల దృష్ట్యా వాళ్ళు బాధ్యతగా ఉంటారని చెప్పి, ఇప్పుడు ఒకప్పుడు గుజరాత్ కదా ఇచ్చుకునేవాళ్ళు అన్ని వాళ్ళు, అసలు దక్షిణాదికి ఏమి ఇచ్చేవాళ్ళు. పైగా ఆ తేడా కనిపిస్తానే ఉంది. తెలంగాణకి చాలా మొండి చేయి చూపించారు. ఎస్ రైట్ మేడం. థ్యాంక్ యూ. కంక్లూడ్ చేస్తాను.